ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్కు ఒక్క నెలలోనే 6,348 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. జై రేవంత్ అన్న. కొత్త దరఖాస్తులు లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకి భారీ ఉపశమనం. తాగాలే ఊగాలే మనం సర్వనాశనం కావాలి. హాస్పిటల్లో పడాలి, హాస్పిటల్ బిల్లులు కట్టాలి, కోట్లలో పడాలి, జైళ్ళలో పడాలి, కోట్ల బిల్లులు కట్టాలి, లాయర్లు బతకాలి, జడ్జీలు బతకాలి, మన పైన మన ఫ్యామిలీ మొత్తం రోడ్ల మీదకి రావాలి, మనం తాగాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాగడాయా? రేవంత్ రెడ్డి తాగడు, ఆయన తాగిపిస్తాడు. కేసీఆర్ తాగేది పాపం, ఆయన తాగేది తాగిపించేది. ఇక రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా 3,180 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో 3,168 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాల పరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. 2 ఏళ్ల క్రితం 1.32 లక్షల మంది దరఖాస్తు చేయగా 2,645 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి 95,628 మంది పోటీ పడ్డారు. అంటే మద్యం పైన ఎంత మందు చూపు ఉంది చూడు. దాదాపు 1,00,000 మంది పోటీ పడ్డారు. అంటే మద్యంకు బాగానే ఉన్నది కథ. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకు 2,868.8 కోట్లు ఆదాయం వచ్చిందంట. దరఖాస్తుల మీద లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులో 6వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించడంతో అదనంగా మరో 313 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. మరోవైపు అక్టోబర్ నెలలో పండుగలు జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇంకా టార్గెట్ పెట్టుకొని కొత్త బోర్డులు పెట్టి ఇప్పుడు ఆడోళ్ళకి ఇంత, మగోళ్ళకి ఇంత అని కొంచెం డిస్కౌంట్లు పెట్టి చేయండి, ఇంకా ఎక్కువ పోతుంది మద్యం. ఇక ఏంది, జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్లో మద్యం అమ్మకాల ద్వారా 2,987 కోట్ల ఆదాయం రాగా ఈసారి 3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే 6,348 కోట్ల మార్కును దాటింది. ఒక్క నెలలోనే 6,348 కోట్లు దాటింది. ఇటు టెండర్లు ఇటు అమ్మకాలతో కలిపి తాగి పడేసిన సీసాలతో 6,000 కోట్లు వచ్చేసింది. సీసాలు చూపించి 3,000 కోట్లు సంపాదిస్తే సీసాలు తాగిన తర్వాత 3,000 కోట్లు వచ్చింది పైగా. ఇట్లా సీసా చూపిస్తే 3,000 కోట్లు వచ్చుడంటే అట్లా ఉంటుంది మనతో. ఎక్సైజ్ శాఖ భారీగా ఆదాయం వచ్చిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు. ఏదేమైనా భారీ ఆదాయంతో ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం లభించింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని నింపండి. ఇప్పుడు మీరే తాగమంటున్నారు కదా, పట్టుకుంటున్నారు, మరి ఎందుకు పట్టుకోవాలి? తాగిన వాళ్ళకి సపరేట్ ఒక రోడ్ వేయలేరా మీరు ఇంటికి పోవడానికి? లేదంటే ఆ వైన్ షాప్ దగ్గరనో, ఆ బార్ షాప్ దగ్గరనో పర్మిషన్ రూమ్లు ఉంటాయిగా, అక్కడ నుంచి మన ఇంటికి సేఫ్ గా తీసుకెళ్ళడానికి సపరేట్ పోలీసు వాళ్ళని పెట్టండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పెద్ద రెస్టారెంట్ లో వాలెట్ పార్కింగ్ ఎట్లుంటుందో వీళ్ళను ఇంటికి తీసుకపోతే మనుషులను పెట్టరు సపరేట్ పెట్టండి, తప్పేముంది. అరే వాడిని తాగిపిచ్చేది మీరే, వైన్ షాపులు రారా అని పిలిచేది మీరే, మళ్ళీ వాడు తాగిన తర్వాత మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేది మీరే. గొప్ప చెప్పుకుంటారు మళ్ళీ ఇంత ఆదాయం వచ్చిందని. ఎందుకు మరి చెప్పుకున్నాడు? వాళ్ళు లేకపోతే ఎట్లా వస్తుంది? 6,000 కోట్లు వచ్చినాయనే ఇప్పుడు మా వాళ్ళు లేకపోతే. ఆశ్చర్యపోయారట మొత్తం ఎక్సైజ్ శాఖ మొత్తం. మరి ఏ జిల్లాలో ఎక్కువ పోయిందో వాళ్ళకు గోల్డ్ మెడల్ ఇవ్వపోయిందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి, ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్పీని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆ గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించపోయినలే. ఎట్లయినా మనం స్పోర్ట్స్ లో ఉత్సాహం ఇట్లనే ఇండ్లన్నా. స్పోర్ట్స్ లో అంటే దునకాలే, ఎగరాలే. ఇక్కడ గ్లాస్ మీద గ్లాసు దించుడు పోసుడేగా. ఇవ్వండి ఇక్కడ ప్రోత్సాహం.
నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరైనా ఆలోచించండి. ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కన్నా మీరు షాలువా కప్పండి. షాలువా కప్పి గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్, ప్రతి వెలమ బిడ్డ నువ్వు ఇట్లనే పోవాలి. ఇంకా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, సంవత్సరం కాదు, ప్రతి నెల మనం టార్గెట్లు పెట్టుకోవాలి. మొన్న కరీంనగర్ టాప్లో ఉంది, నిన్న రంగారెడ్డి టాప్లో ఉంది. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎందుకు టాప్లోకి పోదు అని మీ ఇద్దరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులే కదా, ముఖ్యమంత్రి మంత్రి. టార్గెట్ పెట్టుకోండి, కష్టపడండి. 18 సంవత్సరాల లిమిట్ తీసేయండి. పోరగాళ్ళు, చిన్న పోరాళ్ళు కూడా అలవాటు అయిపోయారు. 10వ తరగతి పోరాళ్ళు కూడా బీర్లకు ఆడి పోరాళ్ళు కూడా తాగేసి వస్తుంది ఈ మధ్యలో. దాన్ని తీసేయండి, ఆ లిమిట్ తీసేయండి. ఇట్లా ఒకసారి చూసుకోండి, అద్దం చూసుకోండి ఒకసారి. మీ అద్దంలో మీ ముఖంలో చూసుకొని ఉమ్ముకోండి, కొంచెమన్నా సిగ్గు శరం వస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది. పిల్లలు సర్వనాశనం అయిపోతున్నాడు, సత్యనాశనం అయిపోతున్నారు. వాడి చేతికి అందట్లేదు పిల్లలు. ఈ తాగుడు చేయబడ్డ దిక్కుమల తాగుడు. అంటే ఈ జరుపుక గంజాయి జరుపుక డ్రగ్స్, దానిపైన ఫోకస్ లేదా మనకు. అరే వైన్ షాపులు ఉన్న ఏరియాలో ఆడలు నడవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు నాయన. ఇక్కడ సోయిండి పాలన సాగిస్తున్నారా, సోయిలేని పాలన సాగిస్తున్నారా? మళ్ళీ తాగితే ఇంట్లో మళ్ళీ వాడు ఎవరిని చంపేది తెలియదు, ఎవరిని కొట్టేది తెలియదు. టూ మచ్.